దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ నెల రాగానే మరి అందరూ చాలా సంతోషంతో ఉంటారు, చాలా హై స్పిరిట్స్తో ఉంటారు. మరి ఎప్పుడు పెట్టుకొని కార్యక్రమాలన్నీ కూడా పెట్టుకొని మరి ఇంటిల్లిపాదు బంధు వర్గ సమేతంతో కలిసి ఈ క్రిస్మస్ పండుగను ఆర్భాటంగా ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతో ఆనందకరమైనటువంటి సమయము. దుఃఖంలో ఉన్నవారు కూడా దుఃఖాన్ని మరిచి సంతోషించేటటువంటి సమయము. వేదనలో ఉన్నవారు కూడా కొద్ది రోజుల పాటు ఆ వేదనను పక్కన పెట్టి సంతోషించే వారితో కూడా కలిసి ఆనందంతో గంతులు వేయడానికి సిద్ధమయ్యేటటువంటి సమయం. అటువంటి శ్రేష్టమైన ఆనందమయ సందర్భంలోనికి నెలలోనికి సర్వశక్తిగల దేవుడు మనల్ని నడిపించినందుకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి ఒక అంశం మీద మన ధ్యానంలో ముందుకు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు క్రిస్మస్ చేసుకోవడానికి అడ్డుపడే 3 అంశాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దేనికోసారి చెప్తారా? క్రిస్మస్ చేసుకోవడానికి అడ్డుపడే 3 అంశాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. క్రిస్మస్ చేసుకోవడానికి అడ్డుపడే 3 అంశాలంటే ఇంట్లో డబ్బులు లేకపోవటమో, లేదంటే బంధువుల మధ్యలో తగాదాలు అవ్వడమో, ఇంకేదో అని మనం అనుకుంటా ఉంటాం. అయితే బైబిల్లో ఆ రోజుల్లో చాలామంది క్రిస్మస్ చేసుకోలేకపోయారు. నా ఉద్దేశంలో క్రిస్మస్ చేసుకోవడం అంటే క్రీస్తు జననాన్ని గుర్తించడం, క్రీస్తు జననాన్ని వేడుక చేసుకోవడం, యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినందుకు సంతోషించడమే క్రిస్మస్ పండుగ చేసుకోవడం కదండి. అయితే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారి పుట్టుకను అందరూ సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. చాలామంది సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. నిజానికి చెప్పాలంటే అతి తక్కువ మంది మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుల వారి జననాన్ని సెలబ్రేట్ చేసుకోగలిగారు. అయితే మరి చాలామంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారి జననాన్ని వేడుక చేసుకోలేకపోయారు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అవే అంశాలు మనలో కూడా ఉంటున్నాయి కాబట్టి ఈరోజు మనలో కూడా నిజంగా చాలామంది యేసుక్రీస్తు ప్రభువుల వారి జననాన్ని వేడుక చేసుకోలేకపోతున్నారు, ఆస్వాదించలేకపోతున్నారు, అందులో ఆనందించలేకపోతూ ఉన్నారు. అయితే అందులో మొట్టమొదటిగా అడ్డుపడింది యేసుక్రీస్తు జనన వేడుకలను జరుపుకోకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకు అడ్డుపడినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే రెసిడెన్స్. ఏంటి చెప్తారా? రెసిడెన్స్ అంటే ఏంటంటే నివాస స్థలము అని అర్థం. మీ అందరి రెసిడెన్స్లు ఈ ఊర్లోనే ఉన్నాయని నాకు తెలుసు. నా రెసిడెన్స్ హైదరాబాద్లో ఉంది. ఆ రెసిడెన్స్లో మేమందరము నివసిస్తూ ఉంటాం. ఎవరెవరమో తెలుసా? నేను, నా కుటుంబము నివసిస్తూ ఉంటాం. నేను, నా భార్య, నా పిల్లలు నా రెసిడెన్స్లో నివసిస్తూ ఉంటాం. మీరు కూడా మీ కుటుంబం అంతా కలిసి భార్యాభర్తలు, పిల్లలు, మరి భార్యాభర్తలకు తల్లిదండ్రులు ఉన్నట్లయితే వాళ్ళు కూడా అందరూ కలిసి నివసించే ప్రదేశాన్ని రెసిడెన్స్ అంటారు. దీన్నే హోమ్ అని కూడా అంటారు. సో ఈ రెసిడెన్స్ చేయబట్టి అంటే ఈ రెసిడెన్స్ పట్ల వాళ్ళకున్నటువంటి వైఖరి మూలంగా ఆ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుల వారి జననాన్ని ఆస్వాదించలేకపోయారు. అది ఎలాగో నేను మీతో చెప్తాను, వినండి. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం మీరు జాగ్రత్తగా వినుంటే గనక అక్కడ ఒక నెగటివ్ వర్డ్ రాయబడి ఉంది. ఏంటి తెలుసా అండి? వారికి సత్రములో స్థలము లేనందున అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. సత్రములో స్థలము లేనందున, సత్రములో ఖాళీ లేకపోయిన కారణంగా, సత్రములో వారికి స్థలము దొరకనందున అనే మాటను చూస్తూ ఉన్నాం. చూడండి, సత్రం అంటే ఏంటంటే ప్రజెంట్ డేస్లో మనం చెప్పుకోవాలనుకుంటే ఒక హోటల్ అన్నమాట. ఒక హోటల్లో వాళ్ళకి స్థలం దొరకలేదు. ఇప్పుడు మనము ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు, మనది కాని ఊరు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఒక 2 రోజులు ఉండాలంటే అక్కడ ఎవరు లేకపోతే ఎక్కడ దిగుతామండి? మనము హోటల్లో దిగుతాం కదా. హోటల్లో రూమ్ తీసుకుంటాం. రూమ్ తీసుకొని అందులో కూడా మంచి రూమ్స్ ఉన్నాయో, లేదంటే డీలక్స్ రూమ్సా, లేదంటే ఇంకా లగ్జరీ రూమ్స్ ఉన్నాయా, అవి చూసుకొని మరి ప్రీమియర్ రూమ్స్ తీసుకొని అందులో చక్కగా సేద తీరడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం.
మనది కాని ఊరు వెళ్ళినప్పుడు, మనకి నివాస స్థలం లేని ఊర్లోకి వెళ్ళినప్పుడు, అక్కడ మనం ఉండడానికి ఉపయోగపడేటటువంటి బస ఏంటంటే హోటల్. దాన్నే సత్రము అని అంటారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, అసలు మరియమ్మ, యోసేపు గార్లు సత్రానికి ఎందుకెళ్లారబ్బా? ఇది ఆలోచించాలి. మరియమ్మ, యోసేపు గార్లు సత్రానికి వెళ్ళడానికి ఎందుకు కారణమయ్యింది అని ఆలోచించాలి. ఎందుకు తెలుసా అండి? నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఆ రోజుల్లో కైసరు ఆగుస్తు వలన ప్రజా సంఖ్య వ్రాయవలనని ఆర్డర్ వచ్చింది, ఆదేశం వచ్చింది కదా. ఆదేశం వచ్చినప్పుడు ఎవరి సొంత ఊళ్ళకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. యోసేపు వాళ్ళ సొంతూరేంటి? బెత్లెహేము అనేటటువంటి గ్రామము. ఆ బెత్లెహేము దగ్గరికి యోసేపు తనకి ప్రధానము చేయబడినటువంటి మరియమ్మ గారిని తీసుకొని బయలుదేరాడు. కడుపులో ఉన్నది ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కడుపులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారు కడుపులో ఉండగా ఈ యోసేపు, మరియమ్మ గారు యోసేపు గారి జన్మస్థలము, పుట్టినూరు, సొంతూరు అయినటువంటి బెత్లెహేముకు వెళ్ళారు. మీరు ఎప్పుడైనా మీ సొంతూరు వెళ్ళారా? మా సొంతూరు ఇదేనండి అంటారు మీరు కదా చాలామంది. కొంతమంది ఇక్కడికి వచ్చిన అల్లుళ్ళు ఉంటారు, కొంతమంది ఇక్కడికి వచ్చిన కోడళ్ళు ఉంటారు. అయితే మీరు మీ సొంతూరు వెళ్ళినప్పుడు మీరు ఎవరింట్లో ఉంటారు? మీరు చెప్పండి. ఎవరింట్లో ఉంటారంటే మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటారు. లేదంటే ఒకవేళ అమ్మోళ్ళు కూడా అదే ఊర్లో ఉంటే మీ పెదనాన్నోళ్ళు ఉంటారు, లేదంటే మీ మేనమామలు ఉంటారు, మీ కజిన్స్ ఉంటారు. చాలా మంది ఇంటి పేరు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంటి పేరు కాకపోయినా చాలా దగ్గర బంధుత్వం కలిగినటువంటి అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, మేనమామలు, బాబాయిలు, పిన్నులు ఊరు నిండా మన బంధువులే ఉంటారు. మన సొంతూరు అంటే. సొంతూరు యొక్క గొప్పతనం ఏంటంటే సొంతూరులో ఏది చేసినా ఎవ్వడు ఏం అడగడు. ఎందుకంటే సొంతూరులో ఉన్న బలము చాలా గొప్పది. ఈరోజు చాలా మంది అమెరికా దేశం వెళ్తా ఉన్నారు, ఇంగ్లాండ్ దేశం వెళ్తా ఉన్నారు. ఆ దేశంలో ఉద్యోగం చేయాలని కొందరు, ఆ దేశంలోకి వెళ్ళి నేను ఎన్నో ఘనతలు సాధించాలని కొందరు, ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశం ఎలా ఉంటుందో చూడాలని వెళ్ళే వాళ్ళు కొందరు వెళ్తూ ఉన్నారు. మీకు విషయం తెలుసా అండి? ఆ దేశపు పౌరసత్వం లేకుండా ఆ దేశానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ దేశంలో అతిథులుగా మాత్రమే ఉంటారు కానీ పౌరులుగా ఉండలేరు. అతిథులకు, పౌరులకు ఉండే హక్కులు ఉండవు. హక్కులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ చాలా సమస్యల్లో ఇరుక్కునేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవరైనా వాళ్ళని వెంటాడినప్పుడు, ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి లా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నిజంగా ఇబ్బంది పడతాం. ఎవరైనా గ్యాంగులతో వచ్చి మనల్ని పొట్టినా సరే మనం ఇంకొక గ్యాంగ్ని వేసుకెళ్ళి వాళ్ళ మీద గొడవ పడడానికి అక్కడ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అది మన ఊరు కాదు, మన దేశం కాదు. అదే మన ఊర్లో ఉన్నప్పుడు ఎవరైనా మన మీద ఒక మాట అంటే వెంటనే ఏమవుద్దండి? మనకి సపోర్ట్గా 10 మంది కర్రలు పట్టుకొని వచ్చేస్తారు. మనకి సపోర్ట్గా 20 మంది బైకులు వేసుకొని వచ్చేస్తారు. ఎవడరా మా ఓడి మీదకి వచ్చింది, ఎవరది మా మీదకి వచ్చింది అని ఎంతో చక్కగా వస్తారు. ఇక అమ్మలక్కల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఈ పక్కన వదిన గారికి ఏదన్నా అయింది అంటే వెంటనే అటు పక్క నుండి పిన్ని గారు ఊరికొస్తారు, ఇటు పక్క నుండి చెల్లెమ్మ గారు ఊరికొస్తారు. అందరు ఊరికొచ్చి ఏకమవుతారు. పిండి వంటలు చేసేటప్పుడు కూడా మొత్తం అందరు కలిసి ఈ వీధిలో ఈరోజు ఎవరు పిండి వంటలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి అందరూ కూడా పిండి వంటలు చేసేటప్పుడు తలా ఒక చెయ్యేసి, తలా ఒక రోజ్ కుక్స్ తీసుకొని, తలా ఒక అరిసె తీసుకొని అందరూ దీన్ని సంతోషపడతా ఉంటారు. సొంతూరులో ఉండే ఆ మజాయే వేరు కదండి. సొంతూరులో ఉండే ఆ ఆస్వాదించేటటువంటి గొప్పతనమే వేరు. అయితే ఇక్కడ యోసేపుది కూడా బెత్లెహేము సొంతూరే. సొంతూరు వెళ్ళినప్పుడు యోసేపుకి ఎలాంటి వెల్కమ్ లభించాలి కదా. సొంతూరులో యోసేపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యోసేపు వాళ్ళ ఇంటి పేరోళ్ళు, యోసేపు వాళ్ళ నాన్నోళ్ళు, యోసేపు వాళ్ళ పెదనాన్నోళ్ళు, తాతయ్యోళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఉంటారు. ఉండినప్పుడు వాళ్ళ ఇంట్లో యోసేపుకి ప్లేస్ దొరకదా అండి? వాళ్ళ ఇంట్లో ఏమయ్యా యోసేపు ఇట్రా మా ఇంట్లో వచ్చి పడుకో అనరా? ఎవరు మా ఇంట్లో ఉండయా అనరా? కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళ పుట్టినూరికి వెళ్తే ఇంకా వాళ్ళని ఎట్లా చూస్తారో మీకు తెలుసుగా కదండి. కింద కాలు పెట్టనిస్తారు. అసలు ఈ పూట మా ఇంట్లోకి రావాలి, ఈ పూట మా ఇంట్లో భోజనం చేయాలి, మీరు ఈ పూట మా ఇంట్లో భోజనం చేయాలి అని చాలా చక్కగా దగ్గరికి తీస్తారు. ఇక్కడ యోసేపు, మరియమ్మ గారికి చేదు అనుభవం ఎదురైంది. ఏంటి తెలుసా అండి? ఫస్ట్ వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. నేను కేవలం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ఈమె గర్భవతిగా ఉంది. సో నాకు తెలిసి నా ఉద్దేశం ఏంటంటే యోసేపు వాళ్ళ సొంత బంధువులు అనుకున్న వాళ్ళందరూ కూడా యోసేపుని పక్కన పెట్టేశారేమోనని నాకు డౌట్. యోసేపు తోటి ఇక మాట్లాడకూడదని యోసేపుని వెళ్ళేశారేమోనని నాకు డౌట్. లేదంటే యోసేపు సొంతూరుకి వెళ్ళిపోతే యోసేపుకి అక్కడ రూమ్ దొరక్కపోవటం ఏంటండి? పడుకోవడానికి స్థలం దొరక్కపోవటం ఏంటి కదా. అయితే
యోసేపుని పక్కన పెట్టేశారేమో. యోసేపు అందరి ఇళ్ళకి వెళ్ళి అడుగుంటాడు. ఏ నివాస స్థలము కూడా యోసేపుకు మరి ప్రదానము చేయబడిన మరియమ్మ గారి కడుపులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆహ్వానించడానికి తలుపు తీయలేదు. కాబట్టే వాళ్ళు సత్రానికి వెళ్ళారు. ఏ నివాసము, ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ నివాసము వీరిని ఆహ్వానించలేదు. ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ నివాసము యేసుక్రీస్తు ప్రభువుల వారిని గుర్తించి తలుపు తీయలేకపోయింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ ఇల్లు కూడా యేసుని వాళ్ళ గడప దాటి లోపలికి రానివ్వలేదు. అందుకే వాళ్ళు హోటల్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఆయన చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, చాలా చోట్ల వెతుకుండొచ్చు. అమ్మా పెద్దమ్మ, ఇదిగో ఒక్క పూట మావిడ కనేటట్టుంది, మావిడ ప్రసవించేటట్టుంది, ఇదిగో చాలా నొప్పులు వస్తున్నాయట, చాలా బాధపడుతుంది, ఇదిగో అంటే పోరా, నువ్వు పెళ్లి చేసుకోకుండానే గర్భవతి ఆమెను పట్టుకొని తిరుగుతున్నావు, నీకు నా ఇంట్లో ఎందుకు ప్లేస్ ఇస్తా అని ఒక ఆమె చెప్పి ఉండొచ్చు. ఇంకొక ఆమె చెప్పి తెలుసా, అయ్యో బిడ్డ, నువ్వు నిన్న రావాల్సింది కదా, నిన్న వచ్చి ఉంటే మా ఇంట్లో ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఇదిగో మా కోడళ్ళు వచ్చేసిండ్రు, మా కోడల వాళ్ళ అమ్మనాన్నలు వచ్చేసారు, మా కొడుకు వాళ్ళు వచ్చేసారు, ఇంటి నిండా సందడి ఉంది, నీకు ప్లేస్ లేదు బిడ్డ అని ఇంకొక ఆమె ప్రేమగా చెప్పి తలుపు మొహం మీద వేసేసి ఎల్లగొట్టి ఉండొచ్చు. ఇట్లాగా ఎన్నో చోట్ల తిరిగినప్పుడు యోసేపుకు దొరికుండకపోవచ్చు. కాబట్టే ఆయన సత్రంలోనికి వెళ్ళి వెతుక్కుంటున్నారు. సత్రంలోకి వెళ్ళి వెతుక్కుంటుంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే సత్రంలో కూడా స్థలము లేదు. చూడండి, అక్కడుండే తాత్కాలికమైన నివాస స్థలము అంటే సత్రం, తాత్కాలికమైన నివాస స్థలములో యోసేపు గారికి, అంటే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని మోస్తా ఉంది మరియమ్మ గారు కదా. అయితే తాత్కాలికమైన నివాస స్థలమైన సత్రములో యేసయ్యకు స్థలం దొరకటం లేదు. అదేవిధంగా శాశ్వతంగా వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలము నివసించాలని ఏర్పాటు చేసుకున్న వాళ్ళ ఇళ్లలో కూడా యేసయ్యకు స్థలం దొరకటం లేదు. యేసయ్యను ఏ నివాస స్థలం కూడా ఆహ్వానించని పరిస్థితిలోనికి వచ్చేసింది. ఈరోజు మనము ఒక ప్రశ్న వేసుకోవాలండి. ఒకవేళ యేసయ్య వస్తున్నాడంటే మన నివాస స్థలము ఆయనకు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. అదేంటండి పాస్టర్ గారు, మీరంతా పెద్ద మాట అన్నారు, యేసయ్య వస్తాడంటే మేము కాదంటామా? మేము నమ్ముకున్నదే యేసయ్యను కదా, మేమందరం యేసయ్య బిడ్డలం కదా, యేసయ్య వస్తాడంటే మేము ఎందుకు కాదంటాం అని మీరందరూ కూడా చెప్తారు వెంటనే. అయితే యేసయ్య మరి అందరి ఇళ్లకు తడతాడైనా, అందరి ఇళ్లలోనికి రావాలనుకుంటాడు. కానీ ఎవరైతే ఆయన ఉండడానికి తగిన వసతులు కల్పిస్తారో, ఎవరైతే ఆయన ఉండడానికి తగినటువంటి ఏర్పాట్లు సరిగ్గా వాళ్ళ ఇంట్లో ఉంటాయో వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతాడు. కానీ ఏ ఏర్పాట్లు చేయని వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాడండి? ఇష్టపడ్డాడు కదా. అంటే యేసయ్య ఎక్స్పెక్ట్ చేసే ఏర్పాట్లు ఎలాంటివి? యేసయ్య ఎక్స్పెక్ట్ చేసే ఏర్పాట్లు అంటే మీ ఇంట్లో కంపల్సరీగా ఏసీ ఉండాలి, మీ ఇంటి ముందు ఒక పెద్ద బెంచ్ కారు ఆగి ఉండాలి, మీది 3 అంతస్తుల మేడ అయి ఉండాలి, మీ ఇంటికి తారు రోడ్డు మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి ఉండాలి. ఇవన్నీ కోరుతున్నాడా యేసయ్య? యేసయ్య మిమ్మల్ని బంగారం ఉండాలి మీ ఇంట్లో అని అడుగుతున్నాడా? యేసయ్య మిమ్మల్ని వజ్రాలు ఉండాలని అడుగుతున్నాడా? లేదు కదండి. ఏం అడుగుతున్నాడంటే బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. యేసయ్య అడుగుతున్నాడండి? బంగారం అడుగుతున్నాడా? మీ ఆస్తి అడుగుతున్నాడా? మీ అంతస్తు అడుగుతున్నాడా? దేన్ని అడుగుతున్నాడంటే హృదయంలో చోటు ఇవ్వాలి అంటున్నాడు. ఇంటిలో చోటు ఇవ్వడానికి తలుపు తెరిచామంటున్నారు, సరే హృదయంలో చోటు ఇవ్వడానికి తలుపు తెరుస్తున్నారా? ఈరోజు ప్రశ్న. అయితే మరి ఈ ఇంట్లోనికి రావాలంటే కూడా యేసయ్య ఎలాంటి అంశాలు చూస్తాడు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఇళ్లలో బోర్డు పెట్టుకుంటాం, మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ గృహమునకు యేసు అధిపతి. హీ సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కన్వర్జేషన్. ప్రతి సంభాషణలో ఆయన మౌనంగా వినేటటువంటి ఒక వినేవాడు. అదేవిధంగా హీ ఈజ్ అవర్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్. మేము భోజనం చేసే ప్రతిసారి మాకు కనపడకుండా ఉన్నటువంటి అతిథి అని ఒక బోర్డు పెట్టుకుంటాం చాలా మంది కదా. యేసు ఈ గృహమునకు అధిపతి అని పెట్టుకుంటాం కదా. మంచిదేనండి. అయితే అధిపతి అంటే ఏంటంటే ఆయన మాట చెల్లడం. ఆయన మాట ఎక్కడ చెల్లితే అక్కడ ఆయన అధిపతిగా ఉంటాడు. యేసు ఆ గృహంలో అధిపతిగా ఉండాలంటే యేసు మాట ఆ గృహంలో చెల్లాలి.
యేసు మాట నడవాలి, అక్కడ యేసు చెప్పింది జరగాలి. అలా జరిగితే మన కుటుంబానికి యేసయ్య అధిపతి. యేసయ్య ఎప్పుడు మన ఇంట్లో ఉంటాడంటే, ఎప్పుడు యేసయ్యకు తగినటువంటి వాతావరణం అక్కడ ఉంటుందో అక్కడ ఆయన మన గృహంలో ఉంటాడు. మన ఇంటికి ఎప్పుడైనా గెస్టులు వచ్చేటప్పుడు మనం ఇంటిని ఎలా చేసుకుంటామండి? సర్దుకుంటాం కదా. మొన్న మా ఇంటికి కేరల్స్ వాళ్ళు వస్తా అన్నారు. అంటే ఇంటింటా క్రిస్మస్ చేసేవాళ్ళు. కొంతమంది కేరల్స్ అనే మాట నచ్చదు. ఇంటింటా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు అంటే ఇంటికి వచ్చి మరి ఒక ప్రార్థన చేసి కొంచెం వాక్యం చెప్పి ఒక పాట పాడి ఆశీర్వదించి, క్యాలెండర్ ఉంటే క్యాలెండర్, గిఫ్ట్ ఉంటే గిఫ్ట్ ఇచ్చి వెళ్తారు కదా. మీ చర్చిలో చేశారా? ఇలా చేసినట్టున్నారు కదా. ఎంత సంతోషంగా ఉంటుంది కదా వస్తున్నారంటే. మా ఇంటికి వస్తాననేసరికి అప్పటి వరకు మేము బిజీగా ఉండి రోజుకు ఒక దగ్గర ఉంటే అటు ఇటు తిరుగుతా ఉన్నాం, బిజీగా ఉన్నాము. కానీ వాళ్ళు వస్తున్నారు మా ఇంటికి అనగానే వెంటనే అన్ని పనులు పక్కన పెట్టుకొని గబవా షాప్కి వెళ్ళి క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చేసాము, లైట్లు తీసుకొచ్చేసాము, స్టార్ తీసుకొచ్చేసాము, ఇల్లు అంతా తుడి చేసుకున్నాం. పిల్లల్ని స్కూల్కి పోనీయకుండా ఉండండి, ఈరోజు స్కూల్కి వద్దు, ఏ వద్దు కానీ ఇల్లు చదువుకోవాలి ముందు అని చెప్పేసి ఇల్లంతా సర్దుకొని చాలా నీట్గా ఎప్పుడు లేని లైట్లు పెట్టుకొని అన్ని కడుక్కొని తుడుచుకొని చాలా నీట్గా పెట్టుకొని ఉన్నాం. ఎందుకు తెలుసా? ఇంటికి వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి, వాళ్ళు మన ఇంటి గురించి చెడ్డగా అనుకోకూడదు. వాళ్ళు 5 నిమిషాలు కూర్చున్నా 10 నిమిషాలు కూర్చున్నా అబ్బా ఎంత మంచి ఇల్లు అండి అని అనుకోవాలని మన ఉద్దేశం. అందుకని ఉన్న దాంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఇంకా వాళ్ళకి ఏం ఆతిథ్యం ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ స్నాక్స్ ఇస్తే బాగుండు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, అబ్బెబ్బే ప్రతి ఇంట్లో టీ పోసి కడుపు పాడు చేస్తున్నారండి, అందుకని మేము థమ్స్అప్ ఇస్తామండి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మేము బాదం పాలు ఇస్తామని వాళ్ళు కొంతమంది అనుకుంటారు. మొత్తానికి అటు ఇటు చేసి మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. అతిథులను గౌరవించడంలో మనం ముందుంటాం కదండి. ఎందుకంటే అతిథి మన గృహాన్ని ఇష్టపడాలి, మన గృహంలో ఎంతసేపు అయినా ఉండడానికి తగిన వాతావరణం మనం కల్పించాలి అని మన యొక్క స్వభావం. ఆ వాతావరణం మనం కల్పించలేకపోతే అతిథి ఉండడు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఎండలో వచ్చినప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ ఉండి కూడా ఫ్యాన్ ఆన్ చేయకుండా అట్లా కూర్చోండి అని చెప్పేసి అట్లనే ఉండి వాళ్ళతో ఎవరు మాట్లాడకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం అనుకోండి. మా ఇంటికి ఎవరైనా మీరు వచ్చారనుకోండి, ఓ బాగున్నారా రండి కూర్చోండి అని చెప్పేసి నేను చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా పాటలు వినుకుంటున్నాను అనుకోండి, వచ్చిన గెస్ట్కి ఎట్లా ఉంటుంది? కోపం వస్తుందా రాదా? కోపం వస్తుంది. ఈడేంట్రా బాబు తలుపు తీసి నన్ను కనీసం బాగున్నారా, మంచినీళ్ళు తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా అని కూడా అడగకుండా ఈ పాటలు వింటున్నాడు ఏంటి అని కోపం వస్తుంది కదా. చూడండి, వచ్చిన అతిథిని మనం మైండ్ చేయాలి, పట్టించుకోవాలి, వారిని బాగోగులు అడగాలి, వారితో మాట్లాడాలి. యేసయ్యతో మన ఇంట్లో రండి, కానీ మేము మీతో మాట్లాడము, మా మాటలు మేము మాట్లాడుకుంటూ ఉంటాము, మేము లోకంతో మాట్లాడే మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము, మా స్నేహితులతో ఆడే బూతులన్నీ మేము మాట్లాడుతూ ఉంటాము, మా పాటలు మావే, మా ధ్యాస మాదే, మా పని మాదే అన్నటువంటి స్థితిలో ఉంటే యేసయ్య మన ఇంట్లో గెస్ట్గా ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. సో యేసయ్య గెస్ట్గా ఉన్నప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఎగ్జాంపుల్గా పాస్టర్ గారే మీ ఇంట్లో ఒకరోజు ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో మీరు ఒకరోజు పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారు చూస్తుండగానే మీరు గొడవలు పెట్టుకొని, పాస్టర్ గారు చూస్తుండగానే భర్త భార్యను కొట్టి, భార్య భర్త చొక్కా జింపేసి తగులాడుకొని, భార్య పుట్టింటికి సర్దుకొని వెళ్ళిపోయి, భర్త ఏమో తాగొచ్చి కొట్టి, ఇవన్నీ చేస్తారా అండి? మీరు ఎప్పుడైనా చేస్తారా? ఒకవేళ మీకు చేసే అలవాటు ఉన్నా పాస్టర్ గారు వస్తే ఏమి ఎరగనట్టు, పాస్టర్ గారు బయలుదేరండి, నేను చాలా ప్రేమిస్తానండి నా భార్యని అని ఎంత గొప్పగా చెప్పుకుంటారు కదా. యేసయ్య మరి మన ఇంట్లో ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే, ఒక పాస్టర్ గారు వచ్చి ఉంటానంటేనే మనం మొత్తం మన అన్ని పక్కన పెట్టుకొని మనము ఆ ఒక్క రోజైనా సరే చాలా జాగ్రత్త, ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాము, ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి యేసయ్య ఇంట్లో ఉండాలంటే ఎలా ఉండాలండి? ఇంకా చాలా పద్ధతిగా ఉండాలి కదా. ఇంకా లోకంతో సంబంధం లేదు మనకి, దేవుడి మీదే ధ్యాస ఉండాలి, అన్ని మంచి పనులే చేయాలి, సమాధానంగా ఉండాలి, అప్పుడే యేసయ్య ఉంటాడు. అందుకని మరి యేసయ్య ఉండాలంటే అందుకు తగిన వాతావరణం ఉంటే ఆయన ఉంటాడు. లేదు పో అంటే ఆయన వెళ్ళిపోతాడు కదండి. మీరు ఆయన్ని వెళ్ళగొడితే వెళ్ళగొట్టడం అంటే ఏంటి? మీరు పో అంటేనే పోతాడు ఆయన. మీరు ఆయన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడకపోతే ఆయన వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు ఆయన చూసి నవ్వకపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వచ్చినందుకు నీతో సహవాసం చేయడానికి, నీతో మాట్లాడడానికి, నీకున్న కష్టాలు తీర్చడానికి. యేసయ్య ఇంట్లో ఉండగానే మనం ఇంకెవరికో ఫోన్ చేసి, ఏమండి సిస్టర్ గారు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా, మా ఆయన నన్ను ఎంత కొడుతున్నాడో తెలుసా, మా ఆయన నన్ను ఎంత బాధపెడుతున్నాడో తెలుసా, ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో తెలియట్లేదు, కానీ రోజు లేటుకు వస్తున్నాడు, నాకేదో అనుమానంగా ఉందే అక్క అని చెప్పేసి ఈమె యేసయ్యని ఇంట్లో పెట్టుకొని ఇంకొకరికి ఎవరికో భర్త మీద చెప్తా ఉంటది. ఈ భర్త యేసయ్యని ఇంట్లో పెట్టుకొని ఇంకెవరికో భార్య మీద చెప్తా ఉంటే యేసయ్య ఉండి ఎందుకని ఇంట్లో కదా.
యేసయ్య ఉండి ఎందుకు నేను ఇక్కడ ఉన్నా సరే వీళ్ళకి నా శక్తి అర్థం కావట్లేదు, నా పవర్ అర్థం కావట్లేదు, నాతో ఒక్క మాట చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా అని యేసయ్య అనుకుంటా ఉంటే మనమేమో యేసయ్యని పట్టించుకోం. నువ్వు ఆడ మూలకుండి యేసయ్య నాకు చిన్న గొడవ ఉంది, మావిడితోటి మా అత్తగారితో చిన్న గొడవ ఉంది, అది తీర్చుకుంటా ఉండు, వీడు సరిగ్గా చదవట్లేదు, స్కూల్కి పోయి ఆ ప్రిన్సిపాల్ని కొట్టొస్తా అని చెప్పేసి మనందరం కూడా ఏంటంటే యేసయ్య ఉంటాడు కానీ యేసయ్యని పట్టించుకోం. ఈ యేసయ్య ఏం చేస్తాడంటే నేనున్నా వీళ్ళు నన్ను వాడుకోవడం లేదు, నాతో మాట్లాడట్లేదు, నాకేదో చేత కాదన్నట్టు నాకేం చెప్పట్లేదు, ఇక నేను ఇక్కడ నుండి ఏం చేసేది అని ఆయన వెళ్ళిపోతాడేమో కదండి. మన ఇంట్లోకి యేసయ్య ఉండాలంటే మనం ఆయనతో మాట్లాడాలి, మనం ఆయనకు ప్రార్థన చేయాలి, మన విన్నపాలు ఆయనకి తెలియజేయాలి, మన సంతోషాన్ని ఆయనకి తెలియజేయాలి, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన్ని ప్రేమించాలి. అప్పుడు ఆయన మన నివాస స్థలంలో ఉండగలడు, ఆయన్ని మనం ఆహ్వానించగలము. అప్పుడు మనము యేసయ్య జననాన్ని గుర్తించినట్లు, నిజమైన క్రిస్మస్ చేసుకుంటున్నట్లు. దేనివల్ల మనం క్రిస్మస్ చేసుకోకుండా కోల్పోతున్నాం తెలుసా అండి? యేసయ్యకు ఆయన ఉండడానికి నివాస స్థలమును ఏర్పాటు చేయలేకపోతున్నాం. యేసయ్య ఉండడానికి నివాస స్థలము ఏర్పాటు చేసినప్పుడు ఆయన మన నివాసములో జన్మిస్తాడు, ఆయన మన నివాసంలో కార్యము చేస్తాడు, ఆయన మన నివాసములో తన ప్రభావాన్ని కనబరుస్తాడు, ఆయన మన నివాసంలో తన మహిమను కనబరుస్తాడు. ఎప్పుడు తెలుసా? యేసయ్య మన నివాసంలో జన్మించడానికి నీ తలుపులు తెరిచినప్పుడు, యేసయ్య మన నివాసంలో జన్మించడానికి మన హృదయ తలుపులు తెరిచినప్పుడు, మన కుటుంబం అంతా క్రమశిక్షణతో యేసయ్యకు దాసులమైనప్పుడు, మన కుటుంబం అంతా నీతితో నిబంధనతో నేనైతే నీతి సూర్యుడైనటువంటి యెహోవాను సేవించదును అని యెహోషువ చెప్పినట్టుగా మనందరం పలికినప్పుడు యేసయ్య మన జీవితంలో జన్మిస్తాడు, మన హృదయంలో జన్మిస్తాడు, మన నివాసంలో జన్మిస్తాడు. అప్పుడే మనము నిజముగా క్రిస్మస్ ని ఆస్వాదించుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు తెలుసా అండి? రెసిడెన్స్ లో యేసయ్య ఉండాలి, అప్పుడే క్రిస్మస్. రెసిడెన్స్ లో యేసయ్య లేడంటే మనకి క్రిస్మస్ కూడా లేనట్టే. దేనివల్ల క్రిస్మస్ చేసుకోలేకపోతున్నారంటే మన ఇంట్లోకి యేసయ్యని రానియట్లే, యేసయ్యని చర్చికే పరిమితం చేస్తున్నాం. చర్చిలో వచ్చినంతసేపు భక్తి, చర్చి నుంచి బయటికి పోయిన తర్వాత మాత్రము కుయుక్తి. చర్చిలో మాత్రము మంచిగా పాటలు పాడతామేమో, చాలాసార్లు మంచిగా భక్తిగా ఉంటామేమో, బయటికి పోయిన తర్వాత మాత్రము మన ఆలోచనలకు అదుపు ఉండటం లేదు, మన మాటలకు అదుపు ఉండటం లేదు, మన ప్రవర్తనకు అదుపు ఉండటం లేదు. అప్పుడు యేసయ్య జననం నీ గృహంలో జరగదు. యేసయ్యను చర్చి దగ్గరే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. మీ ఇంట్లోకి తీసుకెళ్ళాలమ్మా, మీ ఇంట్లోకి తీసుకెళ్ళమని, మీ ఇంట్లోకి రమ్మని ఆయన్ని కోరాలమ్మా. అప్పుడే నిజమైన క్రిస్మస్ను మీరు చేసుకోగలుగుతారు. అసలు వాళ్ళ ఇంట్లో యేసయ్య రాకపోవడానికి కారణం ఏంటో మనం ఆలోచించినట్లయితే 3 కారణాలు మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఒకటేమో స్థలం లేకపోవటం. స్థలం ఎప్పుడు ఉండదు తెలుసా అండి? వేరే వాటితో నింపేసినప్పుడు స్థలం ఉండదు. హృదయంలో స్థలం లేదు, వాళ్ళ ఇంట్లో స్థలం లేదు. ఇంట్లో ఎందుకు స్థలం లేదంటే వేరే వాళ్ళు వచ్చున్నారు. యేసయ్య ఉండడానికి స్థలం లేదు కానీ వేరే వాళ్ళు ఉండడానికి స్థలం ఉంది. మన హృదయంలో యేసయ్య ఎప్పుడు ఉండదు తెలుసా అండి? వేరే వాళ్ళతోటి మన హృదయాన్ని నింపేసినప్పుడు నా మనసంతా నువ్వే అంటాం కదండి. నా మనసులో ఉన్నదంతా నువ్వేనండి, నా మనసులో ఉన్నదంతా ఈ అమ్మాయే, నా మనసులో ఉన్నదంతా ఈ అబ్బాయి అంటే మరి మొత్తం అమ్మాయి ఉంటే యేసయ్య వచ్చి ఎక్కడ ఉంటాడు చెప్పండి? మొత్తం ఆ అబ్బాయి ఉంటే యేసయ్య వచ్చి ఎక్కడ ఉంటాడు చెప్పండి? యేసయ్యకు ప్లేస్ ఉండాలి కదా. యేసయ్యకు ప్లేస్ ఉంటే అప్పుడు మొత్తం నీకు బాగా జరుగుతుంది. మరి నా హృదయంలో మొదట ఎవరు నింపబడాలంటే యేసయ్య నింపబడితే అప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరి స్థానాల్లోనికి వాళ్ళు వచ్చి చేరతారు. అర్థమైందండి? ఎవరి స్థానాల్లోనికి వాళ్ళు వచ్చి చేరతారు. ముందే మిగతా వాళ్ళని నింపేసామనుకోండి, యేసయ్య రావడానికి ప్లేస్ దొరకదు. అందుకని స్థలం లేని కారణంగా వాళ్ళు క్రిస్మస్ జరుపుకోలేకపోయారు. రెండోది ఇష్టం లేకపోవడం. ఇష్టం లేని కారణంగా కూడా అంటే యేసయ్య మాకెందుకండి, ఏదో మా ఆయనకి భక్తి ఎక్కువ కాబట్టి నేను వస్తాను, నాకు పెద్దగా ఇష్టం లేదండి, మా ఆవిడ పొద్దాక ప్రార్థన రా 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 అని నన్ను మారం చేస్తుంది కాబట్టి నేను వస్తా, అదిగో ఆ సంఘ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయనతో నాకు కొంచెం పని ఉంది, కొంచెం చర్చిలో కనపడితే ఆ పని చేసి పెడతాడు ఆయన, అందుకని వస్తా అని కొంతమంది. వీళ్ళకి నిజంగా యేసయ్య అంటే ఇష్టం లేదు కానీ గుడికి వస్తున్నారు. వీళ్ళు నిజమైన క్రిస్మస్ జరుపుకోలేరు. ఒకటి నిండి ఉన్న కారణంగా క్రిస్మస్ జరుపుకోలేకపోతున్నాము, రెండోది ఇష్టం లేని కారణంగా క్రిస్మస్ జరుపుకోలేకపోతున్నాము, మూడోది మన ప్రాధాన్యతలు వేరుగా. ఇప్పుడు వద్దండి, ఇప్పుడు యేసయ్య వద్దు, ఇప్పుడు నా ప్రాధాన్యత ఏంటంటే నాకు ఉద్యోగం రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఉద్యోగం రావడానికి నేను బాగా చదివేయాలి, నేను బాగా కష్టపడాలి, నేను అసలు
ఈ కొన్ని రోజుల పాటు నేను బైబిలే ముట్టుకొని ప్రార్థనలకి వెళ్ళను. కేవలం నేను గ్రూప్స్కే ప్రిపేర్ అవుతా. నేను కేవలము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతా. ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నానండి, కాబట్టి అసలు చర్చ్కే వెళ్ళను. మొత్తం 24 hours నేను చదవాలి. దానికి తోడు ఈ ఈ పారాయణలు ఇవన్నీ ఉన్నాయి కదండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పొద్దున నువ్వు లేచిన దగ్గర నుంచి రాత్రి నీకు నిద్ర వచ్చి తూలి కింద పడిపోయేదాకా నువ్వు మా స్కూల్లోనే ఉండాలి అని చెప్పేసి ఈ శ్రీ పారాయణ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. దీంతో ఇక గుడికి వెళ్ళేది లేదు, ఏమీ లేదు. పొద్దున పోవటం, రావడం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావడం, ఇదే పని అయిపోయి చాలామంది ఇప్పుడు కాదు 10th పాస్ అవ్వని చూద్దాం, ఇంటర్ పాస్ అవ్వని చూద్దాం అని అనుకుంటూ నెక్స్ట్ ఇంజనీరింగ్ పాస్ అవ్వని చూద్దాం, ఇప్పుడు ఉద్యోగం రాని చూద్దాం, ఇప్పుడు పెళ్లి కానీ చూద్దాం, పిల్లలు పుట్టని చూద్దాం, పిల్లలకి పెళ్లి కానీ చూద్దాం, ఆ పిల్లలకి పిల్లలు పుట్టిని చూద్దాం. ఇంకేంటి చూసేది? నువ్వు చచ్చిపోయే టైం వచ్చేసింది. యేసయ్యను ఇంకా ఆహ్వానించలేకపోతున్నావు. చూడండి, ప్రాధాన్యతలు వేరుగా ఉండటం ద్వారా యేసయ్యను ఆహ్వానించలేకపోతున్నావేమో. ఈరోజు నీ ప్రాధాన్యతలు యేసు వైపు లేకపోవటం ద్వారా నీ హృదయంలో ఆయనకి స్థలం దొరకటం లేదు, నీ రెసిడెన్స్లో ఆయనకి స్థలం దొరకటం లేదు. అందుకనే మీలో నిజమైన క్రిస్మస్ ఆనందం ఉండడం లేదు. నిజమైన క్రిస్మస్ ఆనందం ఉండాలంటే మీ గృహంలో సంతోషం ఉండాలి, మీ గృహంలో ఐక్యత ఉండాలి. ఐక్యంగా ఇంటిల్లిపాది కలిసి యేసయ్య ఈరోజు ఈ సీజన్లో నీవు మా హృదయంలో ఉండాలి ప్రభువా, మా జీవితంలో ఉండాలి ప్రభువా అని మనం ఆయన్ను వేడుకున్నప్పుడు ఆయన మన జీవితంలోకి వస్తాడు. ఇక రెండవదిగా ఎవరు క్రిస్మస్ జరుపుకోలేకపోయారంటే రాజులు క్రిస్మస్ జరుపుకోలేకపోయారు. అంటే రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజ అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్మస్ జరుపుకోలేకపోయారు. రాయల్టీ చెప్తారండి. రాయల్టీ అంటే రాజవంశానికి చెందినటువంటి వాళ్ళని రాయల్టీ అంటారు కదా. రాయల్ పీపుల్ అన్నమాట వీళ్ళు. మేము రాజులము, మేము రాజవంశానికి చెందిన వాళ్ళం అని అనుకునేవాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారబ్బా అని అనుకుంటే అప్పట్లో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు హేరోదు రాజు. ఈ హేరోదు రాజు రోమా ప్రభుత్వం చేత అపాయింట్ చేయబడినటువంటి రాజు. యూదయ, బెత్లెహేము అనేటటువంటి ప్రాంతాలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలిస్తూ ఉంటే ఈ యూద రాజుకు, అంటే యూదుల రాజుగా ఎవరో పుట్టారు అని చెప్పేసి ఏమైంది, ఆయనకి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చేసరికి ఇక ఆయనకి భయం పట్టుకుంది. ఇక్కడ నేను రాజున్నాను కదా, ఇంకొక రాజు ఎలా పుడతాడు? ఎక్కడికన్నా వెళ్ళి ఎమ్మెల్యే గారు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తోటి, ఏమండి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వస్తున్నారు అన్నారు అనుకోండి, అట్లెట్లు వస్తాడు? ఇక్కడ నేను ఎమ్మెల్యేని కదా, ఇంకా నా పదవీ కాలం పూర్తి కాలేదు కదా, ఇంకొక ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వస్తాడు అని అనరా? ఇక్కడ హేరోదు రాజు పదవిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరో వచ్చి ఏం చెప్పారంటే యూదుల రాజు పుట్టాడట అందరూ అనుకుంటున్నారు. అంటే తెలిసింది, సమాచారం తెలిసింది, ఎవరో వచ్చి అడుగుతున్నారు, మా అంతఃపురంలోనికి ఎవరో జ్ఞానులు వచ్చారు, వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసరికి ఈ హేరోదు కలవరపడ్డాడట. చూడండి, ఆయనకు కలవరం ఎందుకేసింది తెలుసా? ఆయన జీవితంలో ఆయనకు మారుగా వేరొక రాజు ఉండడానికి ఆయన ఒప్పుకోవట్లే. హేరోదు తన పొజిషన్ని, తన స్థానాన్ని, తన రాజరికాన్ని వదులుకొని యేసుని ఒప్పుకోవడానికి ఇష్టపట్టంలే. యేసుని రాజుగా ఒప్పుకోవడానికి హేరోదు రాజు ఇష్టపట్టంలేదు. కాబట్టి హేరోదు కలవరపడ్డాడు. అభంశుభం తెలియనటువంటి అజ్ఞానులను పిలువబడే గొర్రెల కాపరులేమో గెంతుచూ, సంతోషిస్తూ, నాట్యం చేస్తూ యేసయ్యను దర్శించుకోవడానికి పరిగెత్తుకుంటూ పోతా ఉంటే, జ్ఞానులేమో అబ్బబ్బబ్బబ్బా నక్షత్రం దొరికింది మాకు, మహానుభావుడు పుట్టాడు, లోక రక్షకుడు పుట్టాడు, ఆయన మేము ఎలాగైనా సరే కనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి ఆయన దర్శించుకోవాలని అనుకుంటున్నారు. ఈ హేరోదు రాజేమో నేను రాజును కదా, ఆయన పుడితే ఎట్లాగా, ఆయన బ్రతికితే ఎలాగా, నా పదవి ఊడిపోదా, నాకు స్వేచ్ఛ పోదా, నా పొజిషన్ ఊడిపోదా, నా హోదా తగ్గిపోదా, ఆయన బతకడానికి వీల్లేదు, ఆయన చచ్చిపోతే బాగుండు అని అనుకుంటా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితానికి రాజు నువ్వే అనుకుంటావో యేసయ్య రాజుగా ఉండడానికి ఇష్టపడవు నువ్వు. చాలామంది యవ్వనస్తులు వాళ్ళ జీవితంలో మేమే రాజు అనుకుంటా ఉంటారు. తెలుసా అండి? యవ్వనస్తులు వింటున్నారా? మై డియర్ యంగ్ పీపుల్ వింటున్నారా? అమ్మాయిలు, అబ్బాయిలు, మా జీవితంలో మేమే రాజు, నాకు ఒకళ్ళు చెప్పకూడదు. మా అమ్మ చెప్పినా కుదరదు, మా నాన్న చెప్పినా కుదరదు, ఇంకెవరు చెప్పినా కుదరదు. ఎందుకంటే నేను బాగా చదువుకున్నా, చదువుకోకపోయినా నాకు తెలుసు, నేను లోకంలో తిరుగుతున్నా, ఏది రైటో ఏది రాంగో నాకు తెలుసు. కాబట్టి నా పని నన్ను చేసుకునివ్వండి, నేను ఎవరి మాట వినను, నేను మోనార్క్ని అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కొంతమంది. ఎందుకంటే నా జీవితంలో నేనే రాజు, నేను ఎలా అనుకుంటే అలా జరగాలి. నానా అట్లా స్నేహితులతో తిరక్క నానా పాడైపోతావు అంటే నువ్వెవరు చెప్పడానికి? నా జీవితం నా ఇష్టం,
అరే తాక్కరా బాబు అంటే నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు చెప్పరా. అరే సిగరెట్ తాక్కరా అంటే నా జీవితం నా ఇష్టం, ఎందుకంటే నా జీవితంలో నేనే రాజు, ఇంకెవరు నాకు కమాండ్ చేయడానికి లేదు, ఇంకెవరు నన్ను ఆదేశించడానికి లేదు, ఇంకెవరు నాకు ఆజ్ఞ ఇవ్వడానికి లేదు, నా ఇష్టం. అమ్మ కొంచెం ఎర్లీగా లేమ్మా, కోడల పిల్ల కొత్తగా వచ్చేవేమో కానీ మంచి అలవాటు కదా, కొంచెం ఎర్లీగా 7 గంటలకు లేమ్మా అంటే 7 గంటలకు ఎట్లా లెగుస్తానండి నేను, మా ఇంట్లో ఎప్పుడు నేను 9 దాకా లేచి ఎరగను, మీరు ఇప్పుడు 7 గంటలకు ఎట్లా లెగుస్తారు, అయినా నేను ఎప్పుడు లేగాలో మీరు ఎందుకు చెప్తారు అంటది ఈ కోడల పిల్ల. అత్తగారు కూడా వచ్చి అమ్మ మీ కోడలు కొత్తగా వచ్చింది కదా, కొంచెం ఆమెను ప్రేమగా చూసుకోవాలమ్మా, ఆమెకు అప్పుడే అన్నన్ని పనులు చెప్పకూడదు అని అత్తగారితో అంటే ఈ అత్తగారు అంటది మీరు మధ్యలో దూరకండి, మీరు మధ్యలో చెప్పొద్దు, మా కోడల్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు, నేను చెప్పినట్టు మా కోడలు చేయాలి, ఎందుకంటే నా మాట నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా కొడుకు నా ఇష్టం అంటుంది ఈ అత్తగారు. ఇట్లా అనుకుంటే ఇంట్లో గొడవలు కాకేమవుతాయండి, ఇంట్లో గొడవలు తగాదాలు అవకేమంది. అసలే ఈ రోజుల్లో మంచిగా షార్ప్గా ఉంటున్నారు కదా, తెలివిగా ఉంటున్నారు. ఇదివరకట్లాగా ఏ మాటలు పడితే ఆ మాటలు పడితే అంటే పడి ఉండేటటువంటి టైప్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూడట్లేదు. అదేవిధంగా అత్తగారులు అలాగే ఉంటున్నారు, కోడళ్ళు అలాగే ఉంటున్నారు. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు కుటుంబాలు నిలబడతాయి. మాకు రాజు యేసయ్యే, మీకు రాజు యేసయ్యే కాబట్టి మనందరం యేసయ్య ప్రేమలో కలిసి నడుద్దాం అనుకుంటే ఆ కుటుంబం కట్టబడుతుంది. అంతేగాని నాకు రాజు నేనే, నీకు రాజు నువ్వే అనుకుంటే ఈ ఇద్దరు రాజులు గొడవ పెట్టుకోవడం తప్పితే ఇంకేం ఉండదు. కాబట్టి హేరోదు రాజు ఏమనుకున్నాడంటే ఇక్కడ నేను ఒక రాజు ఉన్నాను, ఇంకొక రాజు ఎట్లా జన్మిస్తాడు, కుదరదు అనుకున్నాడు. ఈరోజు యవనస్తులు నేనే రాజు అనుకుంటున్నారు కాబట్టి వారి జీవితంలో యేసు రాజుగా ఉండలేకపోతున్నాడు. కానీ యేసయ్య గురించి యెషయా గ్రంథంలో ఏమని ప్రవచింపబడిందో తెలుసా అండి, ఆయన భుజముపై రాజ్యభారం ఉండును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఏం పేరు తెలుసా అండి, ఆయన భుజముపై రాజ్యభారం ఉండును. రాజ్యభారాన్ని మోసేది ఎవరో తెలుసా అండి, రాజు మోస్తాడు. అంతేకాకుండా ఆయనకి ఇంకొక మాట కూడా ఉంది, సమాధానకర్తయగు అధిపతి, ఇంగ్లీష్ లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. అంటే ఆయన సమాధానాన్ని మనకిచ్చే రాకుమారుడుగా ఈ లోకంలోనికి వస్తున్నాడు. రాకుమారుడు అంటే రాజవంశీకుడు, రాజు అవ్వడానికే మన హృదయంలోనికి వస్తున్నాడు, మన లోకంలోనికి వస్తున్నాడు. అటువంటి రాజును నీవు రాజుగా అంగీకరించినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. అటువంటి రాజుని నీ హృదయంలోనికి ఆహ్వానించి, అయ్యా నా హృదయంలో రాజు నీవే, ఈ భూమిలో శాంతిని కురిపించేది నీవే, సమాధానకర్త అధిపతివి నీవే ప్రభువా, నా హృదయంలో నీ రాజ్యము వచ్చునుగాక, నా హృదయంలో నీ చిత్తము నెరవేరునుగాక, నా జీవితంలో నీవు చెప్పిందే జరగాలి ప్రభువా అని ఎప్పుడైతే ఆ యేసయ్యకు మన హృదయంలో స్థానం ఇచ్చి ఆయనను రాజుగా మన హృదయ సింహాసనంపై కూర్చుండబెడతామో అప్పుడు నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మన హృదయంలో రాజుగా ఉండాలి, మన హృదయంలో యేసయ్య రాజుగా ఉండాలి. ఎప్పుడైనా సరే రాజు అనగానే రాజుకు ముందు 10 మంది నడుస్తారు, వెనక 10 మంది నడుస్తారు. రాజాతి రాజా, రాజ మార్తాండ, జయము 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 అని అరిచే ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా హడావుడి బ్యాచ్ చాలా ఉంటుంది కదా రాజుగారికి. అయితే మన రాజు ఎలాంటి తెలుసా, మన రాజు అంటే యేసు రాజు ఎలాంటి తెలుసా, ఆయన ఈ హడావుడి అవసరం లేదు, కానీ నీ హృదయ తలుపు తెరిస్తే నేను వస్తా అంటున్నాడు. ఆయన మన భారాన్ని మోస్తా అంటున్నాడు. అందుకనే రాజ్య భారం ఉండును, నీ రాజ్యం భారం, నీ కుటుంబ భారం ఆయన మోస్తా అంటున్నాడు. నీ భారం నా మీద మోపమ్మా, నీ గృహ భారం నా మీద మోపు, నీకు ఒక చిన్న కంపెనీ ఉంటే ఆ కంపెనీ భారం నా మీద మోపు. నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు, నువ్వెందుకు బీపీ తెచ్చుకుంటావు, నువ్వెందుకు షుగర్ ఎక్కువ చేసుకుంటావు, నువ్వెందుకు చక్కెర వచ్చి పడిపోతావు, ఆ భారం అంతా నా మీద ఏ రాజు. నేను రాజ్యం మోయడానికి, రాజ్య భారం మోయడానికి వచ్చినటువంటి సమాధానకర్తయగు అధిపతి అని నాకు పేరు. కాబట్టి ఆ భారం నా మీద మోయరాదు. ఏ కూతురు పెళ్లి చేయాలని బాగా ఆలోచిస్తున్నావా, ఆ భారము ఆ రాజు మీదే. ఎందుకంటే నీ కూతురు పెళ్లి బాధ్యత ఆయన తీసుకుంటా అంటున్నాడు, ఆ రాజు చూసుకుంటా అంటున్నాడు.
నీ కొడుకు పెళ్లి చేయాలని నువ్వు బాధపడుతున్నావా? ఆలోచించి టెన్షన్ అయిపోతున్నావా? అబ్బో 20 లక్షలు అప్పు తేవాలని, ఎక్కడి నుంచి తేవాలని బాధపడుతున్నావా? ఎందుకు బాధపడుతున్నావు? నీ జీవితంలో రాజు యేసు అయితే ఆ యేసు రాజుకు నువ్వు చెప్పు, ప్రభువా నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు పెళ్లి చేయాలి, ఎట్లా అని చెప్తే ఆ రాజున్నాడు రాజ్యభారం మోయడానికి. నాకు ఉద్యోగం ఎట్లా అని టెన్షన్ పడిపోతున్నావా? అందరికి ఉద్యోగం వచ్చేసింది, నాకు రాలేదని టెన్షన్ పడిపోతున్నావా? అందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, నాకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, నాకు వయసు ఎక్కువైపోతుందని టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఎందుకు? చింత ఎందుకు? చింతలేదిక యేసు బుట్టెను వింతగను బెత్లెహేమందున చెంతజేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. చెంతజేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. చింత లేదు. ఎందుకు తెలుసా? అప్పటి వరకు గొర్రెల కాపరులు చింత పొందుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఈ వచ్చే పస్కా పండుగకి మంచి గొర్రె పిల్లలు దొరకట్లేదే, మచ్చలేని గొర్రె పిల్లలు దొరకట్లేదే, దాగులేని గొర్రె పిల్లలు దొరకట్లేదే, కాళ్ళు చేతుల్లో ఒక్కటి కూడా ఎరవకుండా, ఒక మచ్చ కూడా పడకుండా మంచిగా ఉన్నటువంటి గొర్రె పిల్లలు దొరకటం లేదే. ఎక్కడి నుంచి తెచ్చేది గొర్రె పిల్లల్ని? పస్కా పండుగని యూదులందరూ చేసుకుంటారు, గొర్రె పిల్లలు ఏమో తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏ రోజు రాజు వాళ్ళేమో మమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు మేపుకొనివ్వట్లేదు, ఇక్కడ వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు. అయ్యో మేము ఎలాగ పస్కా పండుగ కొరకు మాకు గొర్రె పిల్లలు లేవు, పస్కాకి గొర్రె పిల్లలు ఎట్లా అని వాళ్ళు చింతిస్తూ ఉంటే గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమై ఏమని చెప్పిందో తెలుసా అండి? దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలంటే, దేనికి? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు జన్మించినాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండటం మీరు చూచెదరు. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండటం మీరు చూచెదరు. ఏమండి, పుట్టిన పిల్లోడిని పొత్తిగుడ్డల్లో కాకపోతే ఇంకెక్కడ చుడతారు చెప్పండి? ఇంకా దేంతో చుడతారు? ఆలోచిస్తున్నారా మీరు? పుట్టిన పిల్లల్ని పొత్తిగుడ్డలతోనే చుడతారుగా. మరి అది ఆనవాళ్ళు ఎట్లా అవుద్ది? ఆనవాళ్ళు చెప్పడం అంటే, ఏమండి మీరు అడ్డకలు దాటి వెళ్ళండి, అక్కడ మీరు వెళ్ళగానే ఒక్క టోల్ గేట్ దాటంగానే ఇట్లా లెఫ్ట్ చూడండి, అన్నిటికంటే పెద్ద సిలువతోటి పెద్ద చర్చ్ ఏది కనపడితే అదే మన చర్చ్ అన్నారు అనుకోండి, అది ఆనవాలంటే. ఎందుకంటే దీనికంటే పెద్ద చర్చ్ ఇక్కడ నాకు కనపడలేదు కదా. ఇప్పుడు నేను సులభంగా గుర్తుపడతా. ఆనవాళ్ళంటే అన్నిటికంటే విశిష్టంగా ఉండాలి. అందరూ తెల్ల చీరలు కట్టుకొస్తున్నారు. అందరూ తెల్ల చీరలు కట్టొస్తుంటే మనము మన అమ్మగారికి ఒక పార్సల్ పంపించాం. ఆ కొరియర్ రోడ్కి, ఏమండి అందరూ తెల్లచీరల్లో ఉన్నారు, మీ అమ్మగారు ఎవరో నేను గుర్తుపట్టలేకపోతున్నానంటే, మనం ఫోన్ చేసి తెల్ల చీరలు కాదు, ఒక్కటే ఒక ఆమె ఉంటుంది, ఆమె బ్లూ శారీ కట్టుకుని ఉంటుంది, ఆమె మా అమ్మగారు అన్నారనుకోండి. అందులో ఒకే ఆమె బ్లూ శారీ కట్టుకున్నా ఉందంటే సులభంగా పోయి గుర్తుపట్టి పట్టుకొచ్చేస్తాడు కదండి, ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆనవాళ్ళంటే అన్నిటికీ భిన్నంగా ఉండాలి, అదే ఆనవాళ్ళు. ఇదే ఆనవాళ్ళండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం మీరు చూసేదరా అంటే, ఆ రోజు అక్కడ ఎంతోమంది శిష్యులు పుట్టి ఉండొచ్చు, ఆ పుట్టిన వాళ్ళందరూ కూడా పొత్తిగుడ్డలతోనే చుట్టబడి ఉంటారుగా, అప్పుడు పుట్టిన వాళ్ళు. ఇది ఎక్కడ ఆనవాళ్ళు? అయితే ఇది గొర్రెలకు మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్లో దేవదూతలు చెప్పారు. అందుకనే వాళ్ళకి ఎంతో సంతోషం వేసింది. ఆ గొర్రెలను అక్కడ వదిలిపడ్డేశారు. వాళ్ళు వెంటనే బయలుదేరారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి చెప్పిన లాంగ్వేజ్, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండట మీరు చూచెదరు. ఆ పొత్తిగుడ్డలు, అది ట్రాన్స్లేషన్స్లో ఆ పొత్తిగుడ్డలు చుట్టబడి ఉండే విధానం ఏంటంటే, మామూలుగా పుట్టిన పిల్లలకు ఎలా చుడతారంటే, మామూలుగా ఇట్లా చుట్టేస్తారు కదండి, జస్ట్ గుడ్డ చుట్టి ఇట్లా పెడతారు. స్వాడ్లింగ్ అంటారు దాన్ని. కానీ చనిపోయిన వాళ్ళకి ఎలా చుడతారంటే, చేతికి చెయ్యి, కాలు మొత్తం చుట్టి ఇట్లా చుడతారు కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎలా చుట్టడం జరిగిందంటే, చనిపోయిన వాళ్ళని ఎలా చుడతారో అలా చుట్టారు. పుట్టినప్పుడే డెత్ ర్యాప్ చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. పుట్టినప్పుడే చనిపోయిన వాళ్ళ వస్త్రదానంలోనికి మారిపోయాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇంకొకటి, ఈ పొత్తిగుడ్డలు అందరికీ చుట్టేటటువంటి కావు, ఇవి పశువులకు చుట్టేటటువంటి పొత్తిగుడ్డలు. మనుషులకు ఎలా చుడతారంటే, మెత్తటి వస్త్రాలు చూసి తిడతారు. ఎందుకంటే మనుషులు కూడా పుట్టిన తర్వాత కసు ఉంటుంది కదా, కడుపులో ఉన్నటువంటి ఉమ్మ నీరు అయితేనేమో ఆ జిగురు తీయటానికి మెత్తటి బట్టలతో దుడుస్తారు.
మెత్తటి బట్టలతో తుడిస్తే ఏమవుతుందంటేనండి, ఆ మెత్తటి బట్టలతో తుడిస్తే అది పీల్చుకుంటుంది. ఇది వీళ్ళకి మెత్తగా ఉంటుంది. కానీ పశువుల్ని ఎప్పుడైనా మీరు బర్రె ఇన్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా చూసారా? దాన్ని దేంతో తుడుస్తారు? మెత్తటి బట్టలతో తుడిస్తే పోదు ఆ జిగురు. ఒక గోనె సంచి తీసుకొని పట్టుకొని లాగుతా ఉంటారు ఆ జిగురు పోవటానికి. నేను చూసా అట్లా. గోనె సంచి అదే గోనె సంచితోటి మీరు ఎప్పుడైనా తుడుచుకున్న తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత తుడుచుకోండి, మీ ఒంటి మీద గీతలు పడతాయి. అది గుచ్చుకుంటుంది, బరక బరక ఉంటుంది. గోనె సంచులతోటి గొర్రె పిల్లల్ని చుట్టరు, కానీ వేరే పశువులను చుడతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన గాయం ఉండకూడదని అక్కడ ఉన్నటువంటి దళసరిగా ఉండేటటువంటి పొత్తిగుడ్డలను చుట్టి శరీరానికి ఇంకొక దగ్గర తగిలితే ఆయనకు ఇబ్బంది అవుతుందని ఏ అవయవాలు ఒకదానికొకటి తలగకుండా సరిగ్గా చనిపోయిన వాళ్ళని ఎలా ర్యాప్ చేస్తారో, ఎలా చుడతారో అలా చుట్టారు. అంటే గొర్రెలకి ఎలా కనపడుతుందంటే పస్కా కోసం బలి అవ్వడానికి వచ్చినటువంటి గొర్రె పిల్లలాగా యేసయ్య కనపడుతున్నాడు. ఒక పస్కా పశువుగా పుట్టిన గొర్రె పిల్లను వాళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో, మచ్చబడకుండా, గీత పడకుండా ఆ విధంగా యేసయ్యని చుట్టు పెట్టారు. అదే వాళ్ళకి ఆనవాలుగా. అందుకని వెంటనే గుర్తుపట్టారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని చూడడానికి వచ్చారు. ఎంతో సంతోషంగా వస్తే ఈ రాజు మాత్రం కలవరపడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు రాజు అనుకున్నట్లయితే నువ్వు కలవరపడతావు కానీ నువ్వు సంతోషపడలేవు. కానీ నీ జీవితంలో నేను అజ్ఞాని ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడను ప్రభువా అని నువ్వు అనుకున్నట్లయితే ఆయన రాజుగా ఉండడాన్ని నువ్వు ఇష్టపడతావు. ఇక చివరిగా మనం ఒక విషయం చెప్పుకొని ముగిద్దాం. ఏవి చేయబట్టి వాళ్ళు సరిగా పండుగ చేసుకోలేకపోయారు, క్రిస్మస్ చేసుకోలేకపోయారు ఏంటంటే దైర్ రిలీజియన్, వారి యొక్క మతము వారిని యేసుని అంగీకరించకుండా చేసింది. ఆ రోజుల్లో యూదా మతము ఏంటంటే వాళ్ళు మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు కానీ మెస్సయ్యను గుర్తుపట్టలేకపోతున్నారు. మతం అంటే నా ఇష్టం, నా జ్ఞానం అని అర్థం. అంటే శాస్త్రులు, పరిసయ్యులు ఎంత జ్ఞానవంతులో తెలుసా అండి? యాక్చువల్గా హేరోదు రాజు మెస్సయ్య ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడగగానే వెంటనే ఏం చేశారంటే మీకా పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం ఆన్ ద స్పాట్ తీసి చదివేశారు. అంటే పాత నిబంధనలో మెస్సయ్య గురించిన ప్రవచనాలు ఎక్కడున్నాయో చాలా స్పష్టంగా ఎరిగినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు హేరోదు దగ్గర ఉన్నారు. ఆ హేరోదు దగ్గర ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మెస్సయ్య గురించినటువంటి ప్రవచనాలన్నింటినీ చూడగలుగుతున్నారు. కానీ వారి యొక్క మతము, వారు నమ్మినటువంటి ఆ విశ్వాసము యేసును గుర్తించలేకుండా అడ్డుపడుతుంది. వారు అప్పటి వరకు ఉన్నటువంటి బిలీఫ్స్, వారి మనసులో గూడు కట్టుకున్నటువంటి పాత ఆలోచనలు, పాత ఆచారాలు కొత్తగా వచ్చినటువంటి యేసయ్యను వారి హృదయంలోనికి ఆహ్వానించకుండా చేస్తుంది. అందుకనే వారు లేఖనాలు అయితే చదువుతున్నారు కానీ యేసును చూడలేకపోతున్నారు. మనం కూడా ఈరోజు బైబిల్ని చదువుతున్నాం కానీ యేసును గుర్తించలేకపోతున్నాము. వాక్యం వింటున్నాము కానీ యేసును హృదయంలోనికి తీసుకోలేకపోతున్నాము. పాటలు పాడుతున్నాం కానీ యేసయ్యను ఆరాధించలేకపోతున్నాము. గుడికి వస్తున్నాము కానీ క్రైస్తవునిగా జీవించలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటో తెలుసా అండి? మనం మతాన్ని పాటిస్తున్నాము కానీ యేసయ్యను పాటించడం లేదండి. మనం మత ప్రకారం నడుచుకుంటున్నాము కానీ మార్గం అనేటువంటి యేసయ్య మార్గంలో మనం ప్రయాణించలేకపోతున్నాము. మతపరమైన విశ్వాసాలను ఆచరిస్తున్నాము కానీ యేసయ్యను ఆరాధించలేకపోతున్నాము. అందుకే ఈరోజు మనసులో శాంతి ఉండటం లేదు, మనసులో సమాధానం ఉండటం లేదు, మనసులో నెమ్మది ఉండటం లేదు. తండ్రి అంటే కొడుక్కి పడటం లేదు, కొడుకు అంటే తండ్రికి పడటం లేదు. అత్త కోడళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయి, తల్లి కూతుళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయి, అక్క చెల్లెలు పోట్లాడుకుంటున్నారు. దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా అండి? మనము నమ్ముకున్నటువంటి మతమే. మతాన్ని కాదు మనం నమ్మాల్సింది. యేసు అనే మార్గంలోనికి మనం రావాలి. యేసు అనేటటువంటి ఆయన యొక్క మార్గదర్శకత్వంలోనికి వచ్చి ఆయన ప్రేమను మన హృదయంలో నింపుకున్నప్పుడు, ఆయన యొక్క బోధలను మనం పాటించినప్పుడు నిజమైన సమాధానం మనకు కలుగుతుంది. హల్లెలూయా. మన మతం ముఖ్యం కాదు, యేసయ్య నేర్పిన మార్గం ముఖ్యం. మన ఆచారం ముఖ్యం కాదు, యేసయ్య ఇచ్చినటువంటి వెలుగు ముఖ్యం. యేసయ్య ప్రేమను మనము తెలుసుకోవాలి, యేసయ్యన ప్రేమను మనం అనుభవించాలి. జ్ఞానులు అప్పటి వరకు ధర్మశాస్త్రం చదివారో లేదో తెలియదు. తూర్పు దేశంలో ఎక్కడో ఉన్న ఇరాన్ నుంచి ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు యేసును గుర్తుపట్టడానికి వెతుక్కుంటూ అప్పులు చేసి 1 సంవత్సరం తర్వాత కానీ యేసయ్యను ఎత్తుకోవడానికి రాలేదాళ్ళు. ఎక్కడో దూరంలో ఉన్న జ్ఞానులు యేసును గుర్తించగలిగారు. చదువు రాని గొర్రెల కాపరులు యేసును గుర్తించగలిగారు. కానీ అంతకుముందు నుంచి పర్ఫెక్ట్గా బైబిల్ అంటే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మాత్రము ఈయన యేసే కాదంటున్నారు, యేసును చూడలేకపోతున్నారు. అమ్మా, ఈరోజు నువ్వు బైబిల్ ఎంత బాగా చదువుతున్నావు అన్నది ముఖ్యం కాదు, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, గుడికి ఎంత త్వరగా వస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. యేసు ప్రేమ నీలో ఉందా? యేసుని నీలో నింపుకున్నావా?
ఇతరుల వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? ఎవరన్నా ఏదన్నా అంటే దాన్ని నీవు తీసుకోగలుగుతున్నావా? ఓపిక పట్టగలుగుతున్నావా? సహనంతో ప్రేమతో నీవు ఉండగలుగుతున్నావా? క్రీస్తు మాదిరితనాన్ని నువ్వు చూపించగలుగుతున్నావా? ఆ విధంగా ఉన్నట్లయితే నీవు నిజమైనటువంటి క్రీస్తు బిడ్డవవుతావు. నిజంగా క్రిస్మస్ని జరుపుకోగలుగుతావు. 3 విషయాల గురించి మనం ధ్యానం చేసుకున్నాము. దేని ద్వారా చాలామంది క్రిస్మస్ చేసుకోలేకపోయారు ఆ రోజుల్లో అంటే వారి రెసిడెన్స్లోనికి యేసును ఆహ్వానించలేకపోవడం ద్వారా. ఈరోజు మీ రెసిడెన్స్లోనికి మీ నివాసంలోనికి యేసును ఆహ్వానించాలి. అప్పుడే మీరు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటారు. రెండవది ఏంటంటే రాయల్టీ యేసుని రాజుగా ఒప్పుకోలేకపోయింది. నేను రాజును అనుకునేటటువంటి స్వభావము హేరోదు యేసయ్యను చంపజూచడానికి ప్రయత్నించింది. ఈరోజు నువ్వు కూడా నీ జీవితానికి రాజు అనుకున్నట్లయితే నువ్వు యేసయ్యను రాజుగా అంగీకరించవు. నువ్వు రక్షణ లేకుండా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి యేసు రాజుగా నీ జీవితంలో ఉంటే నీకు విజయం వస్తుంది, నిజమైన సమాధానం వస్తుంది, నిజమైన క్రిస్మస్ శాంతి నీకు వస్తుంది. మూడవదిగా వారి మతం, వారి రిలీజియన్ వారిని యేసును ఆహ్వానించకుండా చేసింది. బైబిల్ అయితే చదువుతున్నారు, మరి మతపరమైన బోధలు అయితే వింటున్నారు, కానీ మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు, మార్గంలో ప్రవేశించలేకపోతున్నారు. నామకార్థ క్రైస్తవులుగా ఉండడానికి ఈరోజు యేసయ్య మన దగ్గరికి రాలేదండి. క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి యేసయ్య మన దగ్గరికి రాలేదు. కానీ మనందరము వెలిగి ఈ లోకాన్ని వెలిగించడం కొరకు యేసయ్య మన కోసం వచ్చాడు. మనందరినీ కూడా ఆయన వెలిగించి మనందరి జీవితాలను బాగు చేసి ఈ లోకాన్ని బాగు చేయడానికి మనల్ని ఏర్పరచుకొని మనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడంటే దానికి కారణం ఏంటంటే మన ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షం అవ్వాలని. అమ్మా సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య ప్రత్యక్షత ఉందా? నీకున్నట్లయితే ఈ లోకమంతా నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ లోకం నీ ప్రవర్తన కోసం ఎదురు చూస్తుంది. నీ మాదిరికరమైన జీవితం కోసం ఎదురు చూస్తుంది. నీ ద్వారా నీవు వారికి యేసు మాటలు చెప్పడం ద్వారా క్రిస్మస్ జరుపుకోవాలని, నీ ప్రవర్తన ద్వారా సంతోషము చెల్లి వారు క్రిస్మస్ జరుపుకోవాలని ఈ లోకమంతా ఎదురు చూస్తుంటే నువ్వు యేసయ్యను నీవు రాజుగా స్వీకరించగలుగుతున్నావా? యేసయ్యను నువ్వు యేసయ్య మార్గంలోనికి నువ్వు రాగలుగుతున్నావా? పరిశీలించుకుందాము. ఈరోజు అందరం కూడా యేసును మనం ఆరాధించే ఆరాధకులుగా ఉండాలంటే యేసును మన హృదయంలోనికి ఆహ్వానించాలి. కాబట్టి ఆ విధంగా ఆహ్వానిద్దాము. దేవుడు అటువంటి కృప ధన్యతను మనకి అనుగ్రహించునుగాక.